జగన్ వస్తాడండి. జగన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలన్నీ బాగున్నాయి. ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ అమలు చేశారు. మాకు అన్నిటికీ బాగుంది. ఈ ఒక్కసారి అంటే ఆయన వేయలేదంటే ఆయన బెల్ల కొట్టారు, కానీ ఇవ్వవలసిన ఇవ్వలేదు. కానీ ఆయన మాత్రం కంపల్సరీగా వస్తారండి జగన్ గారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని జగన్ ఇంటికి పంపిస్తాను పాతాళంలో. ఇంతమంది ఆయన పంపించేలాగుంటే ఇంతమంది ప్రేక్షకులు అందరూ ఇంత జనం ఎందుకు వస్తారండి? ఇంతమంది ఆయన మీద అభిమానం మీద వస్తున్నారండి. ఆయన చేసిన కార్యక్రమాలు బాగున్నాయి. పిల్లలకి ఇవ్వాల్సిన పిల్లలకి వేశారు, పెద్దలకు వేసిన పెద్దలకి వేశారు. అన్నిటికీ మంచిగానే చేశారండి. ఆయన ఏమీ పాటు లేదండి. మాకంతా ఆయనకే వేస్తామండి మేము. కాకినాడలో మేమంతా సిద్ధం సభ ఎలా అనిపిస్తుంది? ఎంతమంది ప్రజలు వచ్చి ఉంటారు? చాలా మటుకు కూడా ఆయన సిద్ధం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా అదే చూసుకొని ఆయనకి వెయ్యాలని ఆశతో ఆయన మళ్ళీ రావాలి. ఎందుకంటే చాలా మంది స్థలాలు ఇచ్చారు ఆయన. ఆ స్థలాల్లోనే ఆయన మళ్ళీ మాకు కట్టి ఇవ్వాలి ఆ స్థలాలు అయ్యి. అందుకని ఆయనకి మేము అన్నింటిలోనే ఆడవాళ్ళకి చాలా ప్రోత్సహించారు. చాలా పిల్లలకి వేశారు, పెద్దలకి వేశారు. ఆయన ఎక్కినంత ఎవరికి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే రేట్లు పెరిగాయంటే అది పై అధికారుల నుంచి వచ్చినాయి, కానీ ఏమి కాదు కదా. ఆయన మీద ఈ నిందలన్నీ మోపుతున్నారు, కానీ ఆయన చేసిన కార్యక్రమాలు పథకాలు అన్నీ మాకు నచ్చాయి. మీ నియోజకవర్గం, మీ ఎమ్మెల్యే ఎవరు? మాకు అంటే మేము ఉన్నది డైరీ ఫారం దాస్ గారు. ఎలా చేస్తున్నారు? డెవలప్మెంట్ ఎలా? పర్లేదు, బాగానే చేస్తున్నారండి దాస్ గారు. బాగానే ఉంటున్నారు. మనకి ఏమైనా కావాలన్నా మనం ఏమైనా అడిగినా చేసినా ఆయన హెల్ప్ చేస్తారు. మనకి ఇప్పుడు పాత పడిపోయి రాజశేఖర్ గారు ఇచ్చిన బిల్డింగ్లు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కానీ మాకు ఆ బిల్డింగ్లు ప్లాస్టింగ్లు కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ జగన్ గారు చేస్తున్నారు ప్లాస్టింగ్లు అయ్యి. ఇప్పటి వరకు కూడా అందరికీ మాకు బాగుందండి. చాలా